హలో గణపతి గురించి చెప్తే చెప్పండి. మామూలుగా గణపతి నడుములతో ఫామ్ అవుతుంది కదా, మీకు తెలుసా ఎందుకు అదే చెప్తారా? వినాయకుడు దేవతలు అందరికి వెళ్తారనమాట. అప్పుడు అందరూ పలహారాలు అన్ని పెడతారు కదా, కుటుంబంలో ఓడుకోవద్దు అయితే అవన్నీ చెప్పారు. అంటే ఎవరికి వాళ్ళు చెప్పకుండా అందరూ చేస్తారు. అయితే వినాయకుడు మూషిక వాహనం ఉంటుంది కదా, మూషిక వాహనం పైన వస్తుంది. అది సడన్ గా పాప అడ్డం వస్తుంది. అంటే కింద పడిపోతారు. అప్పుడు కొత్త పండుగ అది లోపల పక్కన బయట పడుతుంది. అప్పుడు చంద్రుడు చూసి నవ్వుతారు అనమాట. చంద్రుడు చూసి నవ్వినప్పుడు ఆ పాము వల్ల అని చెప్పేసి ఆ పాము చూసి నన్ను చుట్టినాడు. అందుకే వినాయక చవితి రోజు నాడు చంద్రుడు చూడకూడదని చెప్పేసి శాపం పెడుతున్నాడు అనమాట. పార్వతీ దేవి పెడుతున్నారు. ఆ పాము పేరు మామూలుగా గణపతి బప్పా మోరియా అంటాం కదా, ఆ స్లోగన్ ఎవరు చెప్పారో ఫస్ట్ ఏమైనా తెలుసా? మోరియా కోసం గణేష్ చతుర్థిని ఫస్ట్ పబ్లిక్ ఫెస్టివల్ గా ఎవరు చేశారో తెలుసా? లోకమాన్య బాలగంగాధర్ గారు. అది బ్రిటిష్లో అంటే తెలుగు వాళ్ళలో ఒక దగ్గర ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నందుకు వినాయక చవితి రోజు నాడు వాళ్ళకు వినాయక చవితి దేవుళ్ళ గురించి ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అనమాట. సో అప్పుడు వినాయక చవితి రోజు నాడు ఇలా పబ్లిక్ ఫెస్టివల్ గా చెప్పి తెలుగు వాళ్ళందరికీ అలర్ట్ చేశారు. అది ఏ ఇయర్? 1893. థ్యాంక్ యూ.